హలో హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. ఈరోజు నేను కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదే వామ్ పకోడీ. వామ్ లీవ్స్తో అండ్ ఆనియన్స్ అండ్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి ఇప్పుడు కొత్త స్పెషల్ పకోడీగా చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వామాకు, ఆనియన్స్, శనగపిండి, కొత్తిమీర, జీరా, పసుపు, సాల్ట్, గ్రీన్ మిర్చి అండ్ కార్న్ఫ్లోర్. నేను ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, అదేంటంటే బేకింగ్ సోడా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత శనగపిండి అండ్ బేకింగ్ సోడా తగినంత వేసుకోవాలి, తగినంత వాటర్ అండ్ వామ్ లీవ్స్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి చక్కగా. ఆనియన్స్ ఈ చల్లని అట్మాస్ఫియర్లో వేడివేడి పకోడీ విత్ మసాలా చాయ్ కాంబినేషన్ సూపర్ కదా, అదిరిపోతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర అండ్ ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే దాంతో పాటుగా జీరాను మరియు అసలైన ఫ్లేవర్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. తగినంత సాల్ట్ కలపండి. అలాగే కావలసినంత పసుపు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి, చక్కగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్కి మొత్తం మన కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి ఇవన్నీ సరిగ్గా అద్దుకునేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలో 1/2 లీటర్ ఆయిల్ని తీసుకోండి. అది హీట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దానికి ముందు చూడండి, చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, అలా వచ్చేటప్పుడు మనం స్టార్ట్ చేసుకోవాలి, సరేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. దానికి ముందు ఒక 15 మినిట్స్ పేస్ట్ అనేది ఉంచుకోవాలి. ఆయిల్ నుండి పకోడీ పైకి తేలాక అప్పుడు మనం దానిని సపరేట్ చేసుకోవాలి. కాసేపు దాన్ని అలాగే ఉడకనివ్వండి. ఉడికాక దాని కలర్ చేంజ్ అవ్వడం గమనిస్తారు. పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు రుచికరమైన వేడి వేడి పకోడీ రెడీ. వేడివేడి పకోడీ, దీంతో పాటు ఒక మంచి మసాలా చాయ్ చేసుకొని ఈ చల్లని వర్షంలో మన స్పెషల్ పకోడీని ఆస్వాదిస్తే సూపర్గా ఉంటుంది కదా. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.